విశాఖలో రాజన్న ఆటోనగర్ స్థలాన్ని వైసీపీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే కాజేయాలని కుట్రలు చేస్తున్నారంటూ సిఐటియు నాయకులు వై రాజు కె గణేష్ చంద్రమౌళి ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆటోనగర్ ఏర్పాటుకు కాణుమాం గ్రామంలో 155.77 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో విడుదల చేసిందని, ఆ భూమిని కాజేయడానికి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లాలో ఈ రంగాన్ని నమ్ముకుని ఉన్న 10,000 మందికి అన్యాయం చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాలకులు స్పందించి ఆటోనగర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆటోనగర్ను కాపాడుకుంటామని హెచ్చరించారు. దాదాపు ఆనందపురం, పెందుర్తి మొత్తం చుట్టుపక్కలంతా కూడా వేలాది మంది స్క్రాప్ కార్మికులు, ఆటోమొబైల్ కార్మికులు, లారీ బాడీ బిల్డింగ్ కార్మికులు, వీళ్ళంతా కూడా దాదాపు 10,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళ యొక్క ఉపాధి కాపాడాలని గత 3-4 సంవత్సరాలుగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనుమం గ్రామంలో 157 ఎకరాలు 0.77 స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వం స్థలాన్ని శాంక్షన్ చేస్తూ ఒక జియో కూడా జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆటోనగర్ నిర్మించాలని కార్మికులు అలాగే అసోసియేషన్ వాళ్ళు కూడా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలకులు మొత్తం సిటీ అంతా కూడా స్క్రాప్ ఫ్రీ సిటీగా చేద్దామనేసి, స్మార్ట్ సిటీగా ఉండాలి, అది అందవికారంగా ఉంది స్క్రాప్ అంతా కూడా, దీన్ని అవుట్ ఆఫ్ సిటీ తరలించాలనేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. పాలకులు చేసుకున్న ప్లాను అమలు చేయడానికి మరి అక్కడ స్థలం కేటాయించాలి. అందులో ముఖ్యంగా దాదాపు 10,000 కుటుంబాలు దీని మీద బ్రతుకుతున్నాయి. వాళ్ళ యొక్క ఉపాధి పోతుంది. వాళ్ళకి భూమి శాంక్షన్ చేశారు, స్థలం శాంక్షన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి అది ఆటోనగర్ నిర్మాణానికి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాలకులు, వైఎస్ఆర్సీపీ యొక్క పాలకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, అమర్నాథ్ కానీ లేకపోతే మన వాసుపల్లి గణేష్ కుమారు, అలాగే ఇక్కడ జిల్లా నాయకుడైన అవంతి శ్రీనివాస్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా పెద్ద డ్రామా ఆడుతున్నారు. కలెక్టర్ కూడా ఈ భూమిని ఎలా కాజేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ కూడా వాళ్ళతో కుమ్మకయడం సరైనది కాదు. మరింతకాలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పాలాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళంతా సహకారాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియవా అని సందర్భంగా అడుగుతున్నాం. అసలు ఎక్కడైనా భూమి ఉందంటే ఇది అసోసియేషన్, ఈ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయబట్టి అక్కడ భూమి కనబడిన దాని మీద ఈరోజు పాలకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళంతా జిల్లా మంత్రులు వీళ్ళంతా కూడా కొమ్మకైపోయి దాని మీద కన్ను వేయడం సరైనది కాదు. ఎస్సీజెడ్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి 1000 ఎకరాల భూములు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 10,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భూమిని వెంటనే దాని మీద ఆటో నిర్మాణ పనులు ఎందుకు చేయట్లేదు?